మనకి 108 శ్లోకాస్ అందరికీ గ్రూప్‌లో ఉన్నాయి కదా! హరే కృష్ణ. ఉన్నాయి మాతాజీ. సో, అవి ఎన్ని శ్లోకాలు అయిపోయినాయి, ఎన్ని మిగిలినాయి అవి కొంచెం మీరు రాసుకొని రండి. ఓకే. మొత్తం 108లో ఎన్ని మనం కవర్ చేసేసాము, ఎన్ని మిగిలినాయి. మనం ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నాము? 14 అయిపోయింది మాతాజీ. కంప్లీట్ అయింది మాతాజీ. 14 కంప్లీట్ అయిపోయింది. 15వ అధ్యాయంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తాము. ఓకే. సో 15వ అధ్యాయంలో ఏమీ ఎక్కువ లేవు, 5 ఉన్నాయి ఇంపార్టెంట్. లాస్ట్ 16, 17 లేవు. 18వ అధ్యాయంలో ఒక 10 ఉన్నాయి అన్నమాట. అంటే మనం మ్యాక్సిమం ఒక వారంలో కంప్లీట్ అయిపోవచ్చు. అంటే మనం జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా రోజుకి 2 తీసుకోవడం మూలాన, రోజుకి 2 తీసుకోవడంలో మీకేమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? ఎక్కువ చెప్పేశారు, మేమేం అవగాహన చేసుకోలేకపోయాము అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మీదేవి మాతాజీ మీరు హ్యాండ్ డౌన్ చేయండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, కొన్ని రోజులు అన్నిసార్లు కాదు, కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మనము ఒక్కొక్కటే చెప్పుకున్నాము. కొన్ని చిన్నగా ఉన్నప్పుడు అర్థమైనప్పుడు 2 చెప్పుకున్నాము. జగన్నాథ కథలప్పుడు కూడా ఒక్కొక్కటే చెప్పుకున్నాము. సో 2 చెప్పడంలో మీరేమైనా ప్రెషర్ ఫీల్ అయ్యి మాకేమీ అర్థం కాలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, అంతా అర్థమైంది ఓకే అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రెషర్ ఫీల్ అవ్వలేదు, 2 శ్లోకాలు చక్కగా అర్థమైనాయి, మాకు ప్రతిరోజు అర్థమవుతూ వస్తుంది అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. Hare Krishna. So number of hands are there. కృష్ణ కుమారి మాతాజీకి ఏం అర్థం కాలేదా? హ్యాండ్ రైజ్ చేయలేదు. హరే కృష్ణ. అంటే నేను అడిగిన ప్రశ్న వినలేదా? అండ్ అరుణ హ్యాండ్ రైజ్ చేయడం అనేది అంత తొందరగా రాదు, మళ్ళీ డౌన్ చేయడం రాదు మాతాజీ నాకు. అందుకే నేను నేర్చుకుంటుంటే వస్తుంది. మీరు రియాక్షన్స్ అని ఉంటాయి కదా, అక్కడ ప్రెస్ చేయండి. హ్యాండ్ రైజ్ అనేది మార్క్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే లోవర్ అయిపోతుంది. అది ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేసామో లోవర్ హ్యాండ్ అని ఉంటుంది. ఉందా లోవర్ హ్యాండ్ అని? అక్కడ ఉన్నది మాతాజీ, కానీ కన్ఫ్యూజ్ అవుతాను నేను, ఎందుకంటే హ్యాండ్ ఎట్లనే ఉంటే డిస్టర్బ్ అవుతుంది మాతాజీ. అమ్మా, మనం కంప్యూటర్లో జూమే తెలియదు మనకి. అట్లాంటి జూమ్లో లెసన్స్ చేస్తున్నామంటే కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది, ఏజ్తో సంబంధం లేదు. హరే కృష్ణ. మన పక్కన ఎవరో కూర్చొని ఎవరు హెల్ప్ చేయరు, ఆధ్యాత్మికం కదా, వాళ్ళకి బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి, వచ్చేస్తుంది. నేను కూడా ఏమీ రాదనుకొని 2-3 ఏళ్ళు వెయిట్ చేశా. ఇప్పుడు నేర్చుకున్నాను, ప్రయత్నం చేశాను, నేర్చుకున్నానని అనుకుంటున్నాను. అరుణ మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు. మాతాజీ అర్థం కాలేదని కాదు, కానీ ఇంకా బెటర్ గా ఇంటే బాగుంటుంది అని చేయలేదు ఇంకా. ఓకే, రైట్. కృష్ణ కుమారి మాతాజీకి హ్యాండ్ రైజ్ చేయడం రావట్లేదు. పంపాపాల్ మాతాజీ, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్? Yes, Mataji. Yes. Yeah, how do you feel 2 slokas a day? For that I was asking. It's okay, Mataji. It's okay because I took class now for 2 slokas, so it's not an issue. I can understand. Okay, then you should raise your hand. Okay, Mataji. అనే వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. So why did they join and why they are not responding? That is my question. Hema Rani Mataji, Hema Rani Mataji, Anuradha Mataji, Uma Mataji, Rajita Mataji, Indira Boina Mataji, వీళ్ళందరికీ ఏంటి అసలు మధ్యలో ఉన్నారా? మీకు అర్థమైందా, అర్థం కాలేదా? నేను కొంచెం బయట ఉన్నా, అందుకనే ఆర్డర్ చేయలేదు. సరే సరే, ఓన్లీ ఇంకొండగానే బయట ఉన్నా కొద్దిగా, అందుకే. ఓకే, మీకు ఓకేనా 2 శ్లోకాలు ఒక రోజు? అంటే అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ సిలబస్.
నేను కొంచెం లేట్ అడుగుతున్నాను. అంటే నెక్స్ట్ దానికి వెళ్తాం కదా మనము. ఇంకా లెవెల్స్ ఓకే మాతాజీ. లెవెల్స్ పెరిగేటప్పుడు మనం ఏంటి అనేది, ఇప్పుడు భక్తి యోగా అట్ హోమ్ అని శ్లోక 1 నుంచి 700 చెప్పినప్పుడు రోజుకి 4 కూడా చెప్పే అవకాశం ఉంది. 4, 5 అలా చెప్పేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్వి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతావి అండ్ భాష్యం ఏమి చదివే అవకాశాలు ఉండవు కొన్నిసార్లు. మనమే చదువుకోవాలన్నమాట. క్లాస్లో చదవడానికి అవకాశం ఉండదు. హరే కృష్ణ. సో మెజారిటీ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో మనం ఈరోజు లెసన్కి వెళ్దాము. మీరందరూ హ్యాండ్స్ లోవర్ చేయండి. దాన్ని బట్టి మీరు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైనా హ్యాండ్ రేస్ చేసినాక వర్క్ అయిపోయినాక లోవర్ చేసేయాలి. నేను చదవడానికి రేస్ చేశాను అని ముందే చేసేసి క్లాస్ ఎండ్ దాకా మీద ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా అని అడుగుతున్నారు మాతాజీస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఈరోజు మనము ఫస్ట్ రివిజన్ చేద్దాం. రివిజన్ కంటే ముందు నేను ప్రేయర్స్ చేయాలి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుల్మేలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే. నమాచార్య పదాయ గౌరకర్తామదే నగర క్రమధారిణి విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ. हरे कृष्ण. श्री राधा रानी की जय, मदन मोहन की जय. हरे कृष्ण. సో మీరందరూ రిపీట్ చేయండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం నిత్యం భగవతే భాగవత సేవయా అత్యుత్తమ శ్లోకే భగవతే అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఇది కూడా చెప్పుకుందాము. శ్రవణం కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం. సత్యం ఆత్మ నివేదనం. మళ్ళీ అందరూ నాతో చెప్పండి, నాతో కలిసి చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణు కీర్తనం విష్ణు స్మరణం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం. ఓకే మనీషా నువ్వు చెప్పమ్మా. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం. హరి బోల్ మాతాజీ. అండ్ నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ మీరు చెప్పండి. లేదా మీ దగ్గర నోట్స్ కావాలా? ఓకే నేను చెప్పనా మాతాజీ? అరుణ చెప్పండి మాతాజీ. నాకు కొంచెము ఫ్రీగా లేదు మాతాజీ, గొంతు కాపు చాలు మాతాజీ. ఓకే పర్వాలేదు. కీర్తనము విష్ణు స్మరణము పాద సేవనము అర్చన వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనం. నవవిధ భక్తి అమ్మ, నవవిధ చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నారాయణ నమస్కృత్య అనేది భాగవతం యొక్క శ్లోకము ఫస్ట్ క్యాంటోలో 2వ చాప్టర్లో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏది చదువుకున్నా కానీ ముందు ఈ శ్లోకాలు ఇవి చెప్పుకున్నట్లయితే మనకి చాలా బాగా వినే వాళ్ళకి వినడానికి బాగుంటుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఓకే, చాప్టర్ 1 పేరేంటి? భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క పేరు అర్జున విషాద యోగం. అండ్ నెక్స్ట్ డౌట్. వరుసగా చెప్పేయాలి, సంక్షిప్తము చాప్టర్ నేమ్. ఓకే, అందరూ కలిసి చెప్పినా నాకు ప్రాబ్లం లేదు, కరెక్ట్ గా చెప్పాలి. రెండవది గీతా కర్మయోగము ట్రీ. నాలుగవది కర్మ సన్యాస యోగం ఇయర్స్. ఐదవది కర్మ సన్యాస యోగము స్టెప్. ఆరవది ఏడవది జ్ఞాన విజ్ఞాన జ్ఞాన హెడ్. ఐదవది హెడ్ తర్వాత డెడ్. తొమ్మిదవది పదవది విభూతి 11 విశ్వరూప దర్శన యోగం. రూప. నైస్. 12 13 వైజ్. 14
ప్రకృతి త్రిగుణములు సంక్షిప్తం ఏంటి అంటే ఆ త్రిగుణాల్లో మనం చిక్కుకుంటాం అన్నమాట. 15వది మీకు వచ్చా? ప్రాప్తి యోగం. అంటే ఏంటి? పురుషోత్తముడు అంటే ఎవరు? ఆది దేవుడైన శ్రీకృష్ణుడే పురుషులందరిలోకి ఉత్తముడు. మన భౌతిక లోకంలో ఉండే పురుషులందరూ కూడా స్త్రీలతో సమానం అని చెప్తారు ఆధ్యాత్మికంగా. సో పురుషుడు అంటే ఒక్కరే, ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, దేవాది దేవుడు. సో పురుషోత్తమ యోగం. యోగం అంటే ఏమని చెప్పుకున్నాం అర్థం మనం? భక్తునికి భగవంతునికి మధ్య సంబంధం. హరి బోల్. భక్తుడికి భగవంతుడికి ఉండే రిలేషన్, క్లోజ్నెస్, సంబంధాన్ని యోగా అని అంటాం. సో పురుషోత్తమ యోగం, పురుషుడిలో మనం లీనమైనప్పుడు హోమ్ అనేది సంక్షిప్తం ఇచ్చారు. హోమ్ అంటే ఏంటి? ఇల్లు. అవునా? ఇంకేమన్నా మీనింగ్ వస్తుందా? హోమ్ అంటే ఇల్లేనా? గోలోకం. పురుషోత్తముడు యొక్క ఇల్లు గోలోకం. ఏంటి? పురుషోత్తముడే పురుషుడు అని మనం నమ్మడము అంటే ఏంటి? మనము భగవంతుడినే పూర్తిగా నమ్మి ఉన్నామంటే దానికి ఒక పదం ఉంది. ఏంటి ఆ పదం? భక్తి అందరూ చేస్తారు, కానీ పూర్తిగా ఇంకా భగవంతుడే మనకి ఇంకేమీ లేదు. శరణాగతి పొందడం. హరి బోల్. ఎస్, శరణాగతి పొందడం. సో ఇక్కడ మనం ఈ పద్యంలో ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటంటే కృష్ణుడికి పూర్తిగా శరణాగతి పొందినప్పుడు దివ్యలోకానికి అంటే హోమ్, మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం అంతే. ఇది ఒక అద్దె ఇల్లు అనమాట. ఈ శరీరం ఒక అద్దె ఇల్లు, మనం ఉండే ప్రపంచం కూడా ఒక అద్దె ఇల్లు లాంటిది అనమాట. మనం ఏదో వచ్చాము, ఎందుకు వచ్చాము ఇక్కడికి భౌతిక లోకానికి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉన్నాం కాబట్టి వచ్చాం. సో భగవంతుడు మనకి ఎంతో ఆసరా ఇచ్చి ఎన్ని రకరకాల యోగాలన్నీ కూడా చెప్పి ఉన్నారు. ఇంకా మనం లాస్ట్కి వచ్చేసాం అనమాట. ప్రతిదీ మనకి భగవంతుడే అని అనుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ అర్జునుడికి మనలాగా ఎన్నో మనకి కొన్ని క్వశ్చన్లు అసలు రావు. ఎందుకంటే భౌతిక లోకంలో ఉన్నాము, త్రిగుణాల యొక్క డిస్టర్బెన్సెస్ అని నిన్న శ్రీదేవి మాతాజీ చాలా కొట్టుకొని చెప్పారు. ఇప్పుడు నవవిధ భక్తి నేను ఎందుకు అలా బైహార్ట్ చేయండి అని చెప్తున్నానంటే నిన్న శ్లోకంలో అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ నవవిధ భక్తి. ఆ ఎలాంటి భక్తి ఎలా చెయ్యాలి భగవంతుని చేసినప్పుడు అప్పుడు మనకి నమ్మకం వస్తే శరణాగతి పొందుతాం. కానీ అర్జునుడు లాగా సరే మేము శరణాగతి పొందాము అని అనుకోవచ్చా మనము? హరే కృష్ణ. లేదు మాతాజీ, లేదు. అన్నీ కృష్ణుడే చేస్తాడు అని అనుకుంటాము. ఇక్కడ ఒక గంటన్నర ఉన్నప్పుడు మార్నింగ్ జపా సెషన్లో ఇంకో సెషన్లో మనం ఉన్నప్పుడు అవును అన్ని కృష్ణుడే, వీళ్ళందరూ నాకు గోలోక చుట్టాలు అని అనుకుంటాం. మళ్ళీ మనం భౌతిక లోకానికి గిర్రన తొందరగా వచ్చేస్తాం. బొంగరం తిరిగి ఏమవుతుంది? సడన్ గా స్టాప్ అవుతుంది కదా. అట్లా మంచిగా తిరుగుతూనే ఉన్నాము గోలోకం చుట్టూ, కానీ సడన్ గా ఒక స్టాపేజ్. అంటే ఈ త్రిగుణాల వల్ల మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అయితే ఆకర్షింపబడి మళ్ళీ చేసిన తప్పులే చేస్తూ ఈ జనన మరణ ఈ మృత్యు దీంట్లో మనము చుట్టుకుని పోతూ ఉన్నాం అన్నమాట. అంటే మనకి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతాము, మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, మళ్ళీ పుడుతూ ఉంటాం. అలా ఎన్ని యోనిల్లోనో మనం పుట్టాము, పెరిగాము, చేసాము. మనుష్య జన్మ ఇచ్చినప్పుడు ఇప్పుడైనా నా దగ్గరికి రండిరా అని అంటున్నాడు అనమాట. అయినా కానీ మనకి ఇంకా కొంత టైం ఉంది, నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, ఇది తీర్చిపోని నేను వస్తా కృష్ణ అని కృష్ణుని వెయిటింగ్ చేపిస్తూ ఉన్నాం అనమాట. సో శరణాగతి పొందిన వాళ్ళ యొక్క లక్షణాలు ఈ 5వ శ్లోకంలో మనము చదువుకుంటాం అనమాట. ఏంటి అనేది మనం చూద్దాం. శరణాగతి పొందాలంటే కొన్ని లక్షణాలు కావాలన్నమాట. అర్జునుడికి ఆ లక్షణాలన్నీ వచ్చేసాయి. మొదటి అధ్యాయంలో శోకించాడు, కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయనకు తెలిసిపోయింది అనమాట. ఓహో, కృష్ణుణ్ణి శరణాగతి పొందినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని పూర్తిగా శరణాగతి
పొందుతాడనమాట. చాలా మంచి శ్లోకము. మనము అవసరమైతే ఇక్కడ రాగయుక్తంగా కూడా మనం పాడుకోవచ్చు. కొన్ని శ్లోకాలు ఏమో 2 లైన్స్లో ఉంటాయి, కొన్ని శ్లోకాలు 4 లైన్లు. కానీ ఇక్కడ తెలుగు పుస్తకంలో మనకి 2 లైన్లను ఇచ్చారనమాట. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్యముక్తా సుఖ దుఃఖ సంజయ గచ్చంతమూఢాః పదమవ్యయం తత్. ఈ విధంగా ఉంది ఈ శ్లోకము. సో ఈ శ్లోకంలో పదాలు ఎలా ఉన్నాయంటే నిమానమోహ, ఇక్కడ నిర్మాణమోహో అని అదనమాట మోహం. ఇప్పుడు మనం చాలాసార్లు మోహం అంటే ఏంటి ఏంటి అనేది మనం చదువుకున్నాము, తెలుసుకున్నాము. మోహం అంటే ఏంటి? హరే కృష్ణ. కోరిక మాత్రం, కోరిక. అది అంటే మోహించడం అనమాట. అది నాకు కావాలి అనేది అనమాట. అంటే ఒక కోరిక వచ్చు, ఆ కోరిక దృఢంగా అయినప్పుడు మోహం చెందడం అన్నమాట. సో ఇక్కడ దురభిమానము అని చెప్తున్నారు. ఒకటి దురభిమానం. అభిమానం అంటే ఏంటి? ప్రేమ, అట్రాక్షన్. వాళ్ళంటే మాకు ఇష్టం. అలా అవన్నీ చేయడం మూలన మనకేమవుతుంది? మోహం ఉన్నా, అభిమానం ఉన్నా, ఇష్టం ఉన్నా, కోరిక ఉన్నా మనకేమవుతుంది? ఒకదానికొకటి పెరిగిపోతూనే ఉంటాయి. అవేం తగ్గవు. తగ్గుతాయా? తగ్గవు కదా, పెరుగుతూనే ఉంటాయి. అయితే దురభిమానం అంటే అభిమానము లేని చోట అని అర్థం. ఇప్పుడు మనకి ఆషాఢం సేల్ అని మీరు చూస్తున్నారు. అందరు ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ యొక్క చిన్న ఉదాహరణ తీసుకున్నాను. సో మనం సంవత్సరం పొడవునా సరిపోయే శారీస్ కొందరు కొంటారు. సో ఈ డిస్కౌంట్ సేల్లో కొనేసి పెట్టిపోతలు కానీ వేరే శారీస్ కొందరు కొంటారు. సో ఇలా ఏంటి అని అంటే అదంతా మనకి అవసరం లేకున్నా కానీ మనం వెళ్ళిపోయి తీసుకోవడం అనమాట. ఎందుకు? ఆ శారీస్ మీద అభిమానం అనమాట. ఓ మనకి 5,000 చీర 2,000కి వస్తుంది కదా, అది కొనేసుకొని. అందరికీ తెలిసిన విషయమే అది. మనం ఎవరికైనా ఇచ్చిన గిఫ్ట్ లాగా ఏం చేసినా వాళ్ళకు కూడా తెలుసు, ఓహో డిస్కౌంట్ సేల్లో తీసుకున్నారు అని చెప్పేసి. సో అదొక ఫాల్స్ స్టేజ్. ఆ భ్రాంతి అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అభిమానం ఎక్కువైపోయి ఉన్నట్లు ఇక్కడ ఏమంటున్నారు? నీ అనే పదం యాడ్ చేశారు, చూసారా? నిర్మాణ మోహ అంటే అభిమానం లేని వాళ్ళు, మోహము లేని వాళ్ళు. ఇప్పుడు కొందరు ఉంటారు, వెళ్ళిపోయి తెచ్చేసుకుంటారు, పెట్టి నింపేసుకుంటారు, అల్మార్ నింపేసుకుంటారు, పెట్టుబోతలకు పెడుతుంటారు, లేదంటే అవి అట్లే పడి ఉంటాయి. సో అసలు ఎందుకు వెళ్ళడము అనేది మనకి మన ఆచార్యులు చెప్తారనమాట. ఇప్పుడు 50% డిస్కౌంట్ అన్నారు అంటే 100 రూపాయలది 50 రూపాయలకి ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు 50 రూపాయలు కూడా ఎందుకు స్పెండ్ చేయడం? మనము 50 రూపాయల వస్తువులు మన ఇంటికి వస్తున్నాయి అంటే, 100 రూపాయల వస్తువులు వస్తున్నాయి అంటే ఆ 50 కూడా ఎందుకు స్పెండ్ చేయడం? ఆ 50 మన దగ్గర ఉంటే ఇంకా అది వేరే రకంగా వాడుకోవచ్చు కదా. మనకి ఇంకేమైనా సరుకులు లేకపోతే అత్యవసరమైనవి వస్తాయో, లేదు మీకు ఏమీ అవసరం లేదు, తీసుకుపోయి కృష్ణుడికి ఇచ్చేసామనుకోండి, కృష్ణుడు ఇంకా 100 రూపాయలు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో. అలా నమ్మి ఉండే వాళ్ళు శరణాగతి పొందగలరు అనేది ఇక్కడ ఫస్ట్ 2 వర్డ్స్. అర్థమైందా మీకు? మోహం లేనివారు, దురభిమానం లేనివాళ్ళు అనేది ఫస్ట్ వర్డ్కి ఒక అర్థం అన్నమాట. సో వీటినన్నిటినీ మనం జయించినట్లయితేనే శరణాగతి వైపు మనం వెళ్ళగలము. ఇక్కడ జిత అని, జిత సంగ దోష. సో జిత అంటే జయించడం అన్నది. సో అది అంటే గెలవడం అన్నమాట. దేన్ని గెలవడము? హరిషడ్ వర్గాల్ని అన్నిటినీ గెలవడం. ఏమంటాం వాటిని? కామ, క్రోధ, మద, మాశ్చర్య, లోభం, మోహం. రైట్? ఈ 6ని కూడా గెలిచిన వాళ్ళు. సంగ అంటే సాంగత్యము. సో ఇవన్నీ ఎప్పుడు మనం గెలవగలుగుతాము అని అంటే మంచి సాంగత్యంలో ఉంటేనే మనం గెలవగలుగుతాము. లేదు మనం చెడు సాంగత్యంలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ రకంగానే మనం వెళ్తూ ఉంటాం. సో సాంగత్యపు. దోష అంటే దోషములను. ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక జ్ఞానములో. నిత్యులు అంటే
నిత్యంగా రోజు అన్నమాట, రోజు పనులు చేసుకునేవాళ్ళు అన్నమాట. వినివృత్త కామ అంటే కామములు తొలగిన వారు. ఇక్కడ మనం అన్ని పోయినాయి అని చెప్పాను నేను. కామ, క్రోధ, మద, మాశ్చర్య, లోపాలు. ఇక్కడ మళ్ళీ కామ అంటున్నారు. ఇక్కడ ఏంటి? నిర్మాణమోహోజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామః. ఇక్కడ మోహం పోయింది, కామం పోయింది, ఆధ్యాత్మికంలో నిత్యంగా ఉన్నారు. అన్ని దోషాలు కూడా ఇక్కడ సంగ దోష, ఈ దోషాలు కూడా లేవు. సో ఇవన్నీ లేని వాళ్ళే ఇక్కడ ఏమవగలుగుతారు? వారు కృష్ణుడికి శరణాగతి పొందగలుగుతారు అని చెప్తున్నారు. 2వ లైన్లో ఏం చెప్పారో చూద్దాం. ద్వంద్వై అంటే ద్వంద్వములు అని మనం చాలా నేర్చుకున్నాం, ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. మీరు ఎవరైనా చెప్పగలరా ద్వంద్వము అంటే ఏంటి? సుఖ దుఃఖ శీతోష్ణ. సుఖ దుఃఖాలు, జంట పదాల్లాగా. ఎస్. సో సుఖ దుఃఖం గాని, శీతోష్ణ గాని, ఇంకా పాపము పుణ్యము. పుణ్యం, పాపము పుణ్యము. వెరీ గుడ్. పాపము, వెలుగు నీడలు, రాత్రి పగలు. రైట్, రాత్రి పగలు ఇవి ఆపోజిట్ ఉంటాయి, ద్వంద్వంలాగా ఉంటాయి. ఇప్పుడు సుఖంగా ఉన్నాం అనుకో, అందరు మన దగ్గరికి వస్తారు. అబ్బా వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో హాయిగా ఉంటుంది, మనకి అన్ని వండి పెడతారు, చేస్తారు, వెళ్ళేటప్పుడు కూడా గిఫ్ట్స్ ఇస్తుంటారని. అదే దుఃఖంలో ఉన్నాను అనుకోండి, అబ్బా ఎప్పుడు పోయినా ఏడుస్తుంటది, ఎప్పుడు పోయినా ఆమె కథలే చెప్తుంటది, ఆమె అని కొంచెం అవాయిడ్ చేస్తారు జనాలు. కానీ వాళ్ళకి అవసరం అప్పుడే, దుఃఖంలో ఉన్నప్పుడే మనం వెళ్ళాలి అన్నమాట. వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సుఖంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ గిఫ్ట్లు తెచ్చుకొని ఏం చేస్తాం? సో ఇలా జస్ట్ ఆపోజిట్ అన్నమాట ఇవి ద్వంద్వాలు అనేవి ఆపోజిట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే 2వ దాంట్లో ద్వంద్వై అంటే ద్వంద్వముల నుండి విముక్త అంటే పూర్తిగా విముక్తులు అయిపోతారు. అంటే సుఖం వచ్చినా ఓ ఎగిరెగిరి పడరు, దుఃఖం వచ్చినా కానీ ఆ దుఃఖంలోనే ఉండిపోకుండా వాళ్ళు మళ్ళీ కూడా వెనక్కి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఏవి ఉన్నాయో అవి రెండిటికి కూడా పెద్ద రియాక్షన్ లేనట్టుగా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇలా విముక్త అంటే విడువబడిన వారు. సుఖ దుఃఖ సంజయ్ అంటే సుఖ దుఃఖములనబడు గచ్చంతి పొందుదురు. ఆ మూడ భ్రాంతి రహితులు పదం స్థానమును. అవ్యయం అంటే శాశ్వతమైన, తత్ అట్టి. సో ఏదైతే శాశ్వతమో ఇప్పుడు మనకి 2వ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పేశాడు ఏంటి అంటే ఈ దేహానికి ఏం పనికిరాదు, ఈ దేహానికి మీరు ఎంతన్నా ఏమైనా చేయండి. ఒక పంజరాన్ని చూపించారు మనకి, ఆ పంజరాన్ని చూపించి ఏమన్నారు? ఆ పంజరానికి ఎంత పాలిష్ చేయండి, బంగారు పంజరం అయినా సరే దాన్ని ఎంత పోషిస్తే లోపల చిలుక మర్చిపోయినట్లయితే ఆ చిలుక ఒకరోజు చనిపోతుంది, తిండి తిప్పలు లేకుండా. అదే విధంగా మనం బాహ్య సౌందర్యం ఎంత చేసుకున్నా లోపల అంతర్గతంగా భగవంతుడికి అంటే ఆత్మకి సంతృప్తి పరచనిచో అప్పుడు మనకి సంతోషం అనేది ఉండదన్నమాట. సో ఆత్మ సంతృప్తియే ముఖ్యము, ఆత్మయే ముఖ్యం. అంటే మనము ఇప్పుడు అందరు చీరలు కొనుక్కుంటున్నారు, మనకొద్దు అని మనం అనుకుంటాం. ఎందుకు అంటే మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనీషా మాతాజీని రాగానే అడిగాను, నిన్న బాగా ఎంజాయ్ చేసామంటే ఇలా ఆధ్యాత్మిక కథలు వింటుంటే అది ఏదోలాగుంది మాతాజీ, నాకు అంత ఎంజాయ్మెంట్ అనిపించలేదు అని. అదే మనం రథయాత్రలో ఎందుకు అంత ఎంజాయ్ చేసాము? ఎంత ఎంజాయ్ చేసాం, అసలు ఆకలి అనిపించలేదు, ఎండ అనిపించలేదు, బోరున వర్షం పడుతుంటే చాలా నృత్యం చేశారు. ఎందుకు అనిపించింది అంటే లోపల నుండి ఒక ఆనందం అనేది మనకి బాగా తెలిసిపోయిందనమాట. ఆత్మ సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆధ్యాత్మిక లోకంలోనే మనకి లభిస్తుంది అని ఎరిగిన వారు, అట్టి మానవులు శాశ్వత రాజ్యాన్ని పొందగలుగుతారు అన్నారు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి భగవంతుడిని శరణాగతి పొందినప్పుడు తప్పకుండా మనకి ఎటువంటి కోరికలు లేవు. ఒకటే కోరిక, మన అంబిషన్ నెక్స్ట్ జన్మ వద్దు, డైరెక్ట్గా గోలోకంకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుణ్ణి సేవించుకోవాలి. మనం పాట నేర్చుకున్నాం కదా, పాటలో ఆ రచయిత ఏమని చెప్పారు మనకి? ప్రొద్దున్నే
అదేంటి ఏం సమయం అది మంగళారతి చేసుకున్నట్లయితే బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో మంగళారతి చేసుకున్నట్లయితే మనము డైరెక్ట్గా కృష్ణుడు సేవ చేసుకోవచ్చు ఆఫ్టర్ డెత్ అని చెప్తున్నారు. అంటే అక్కడ ఆ లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు సేవ చేసుకోవాలంటే బోలెడు మంది గోపికలు ఉంటారు, రాధారాణి ఉంటుంది, చాలా కష్టం. అయినా కానీ చేసుకోవచ్చు అనేది ఒకటి చెప్తున్నారనమాట. అంటే మీరు వెళ్ళారా, చేసి వచ్చారా, చూసారా, ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు. ఆధ్యాత్మికంలో మనకి భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తూనే ఉన్నాడు. అవన్నీ మనం నమ్మినప్పుడే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. మనం ఇంటి యజమానిని ఎలా నమ్ముతాము? అవును, అతనే పోషిస్తాడు కదా మనని. సో ఆయన్ని ఎలా నమ్ముతాం మనము? ఇంత చెడ్డవాడైనా మంచివాడైనా టైంకి ఇంత ముద్దయితే పెడుతున్నాడు కదా అని అనుకుంటాం కదా. అదే విధంగా మనము నమ్మాలి కృష్ణుణ్ణి. నమ్మకం కుదిరినప్పుడు, శరణాగతి పొందినప్పుడు ఈ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. ఎటువంటి కోరికలు మనకి లోపలికి రావు. కోరికలు లేని మనిషి దగ్గరికి ఎవరు వస్తారంటే కృష్ణుడు వస్తాడు. నేనున్నాను నీకు అని చెప్పేసి. హరే కృష్ణ. సో అలా ఇక్కడ మనము అనువాదం చూసినట్లయితే దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడిన వారు. దుస్సాంగత్యం అంటే ఈ సత్సంగత్యానికి దూరంగా ఉండడం అన్నమాట. సో అలా దుస్సాంగత్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పని తీరిన తర్వాత వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఇది వింటున్నాం భగవద్గీత. కానీ కొందరు షాపింగ్ మాల్స్కి వెళ్దామని, ఒక పార్క్కి వెళ్దామని, లేకపోతే ఒక సినిమాకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అవి వేరే వాళ్ళని కూడా తీసుకెళ్తారు. రోజు ఏం వింటావు, ఒక్కరోజు రెస్ట్ తీసుకో, వచ్చేయి మాతో ఎంజాయ్ చేద్దు అని తీసుకెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు దుస్సాంగత్యం ఆడవాళ్ళల్లో కంటే కూడా ఇంకా మగవాళ్ళల్లో సిగరెట్ అని, మందు తాగడం అని, ఇలా రకరకాలుగా ఏం కాదులే ఒక్కసారి తాగితే అనేది ఒకటి ఉంటుంది. సో ఆడ మగ అని తేడా కాదు. సో ఇవి కొన్ని వస్తుంటాయి. సో అవన్నీ మనకి వద్దు అని మనం అనుకుని విడివడిన వారు. సో భ్రాంతి. భ్రాంతి అంటే ఏంటి అంటే ఒక కళ, ఒక వ్యాపకం అన్నమాట. అంటే అది నిజమా కాదా అని కూడా ఆలోచించే శక్తి మనకి ఉండదన్నమాట. సో ఆ భ్రాంతిలోనే ఎప్పుడూ ఉంటుంది. గౌరీ ద డ్రీమర్ అనే ఒక స్టోరీ చెప్పాను, మీకు అందరికీ గుర్తుందా? పాలు పాలు తీసుకెళ్తుంది. రాధమ్మలాగా పాలు అమ్ముకుంటూ ఉంటే ఆవిడ ఏం చేస్తుంది, కలగంటది అనమాట. ఈ పాలు అమ్మితే డబ్బులు వస్తాయి, ఇంకెక్కువ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కాస్ట్లీ కదా. సో ఇదంతా చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు నేనని ఆ భ్రాంతిలో ఉండిపోయి ఆ పాలకుండా ఎరగొట్టేసుకుంటుంది. సో అలా భ్రాంతి అంటే మన కళ్ళ ముందు ఉన్నది మనదే అనుకుంటాం మనం, కానీ మనది కాదు. మన ఇల్లు మనదా? హరే కృష్ణ. మన ఇల్లు మనది కానే కాదు. మనం ఏదో ఇక్కడ ఎంత పుణ్యం చేసుకుంటే ఆ ఇల్లు మనకు వచ్చిందనమాట. భగవంతుడు ఈ జీవిత కాలానికి నువ్వు ఇందులో ఉండు, ఆ తర్వాత సంగతి చూసుకుందాము అని అంటారు. అది మనది కాదు. సో ఇక్కడ ఒక మంచి ఆచార్యులు మంచి ఉదాహరణ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇల్లు నాకు వచ్చింది, ఈ ఇల్లు నాదే. ఆ పొలం నాకు వచ్చింది, ఆ పొలం నాదే. ఈ జాగా నాది. అన్నీ నావి 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 అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా టచ్ చేసినా ఏమైనా కానీ మనకేమనిపిస్తుంది, అమ్మో నాదేదో తీసేసుకుంటున్నారు వీళ్ళు. డెఫినెట్గా అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది కదా. సో మన ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా? పర్మనెంట్గా రారు కదా, వస్తారు అతిథుల్లాగా వెళ్ళిపోతారు. ఎవరైనా అలా పర్మనెంట్గా వచ్చారనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుందా? ఉండదు మాతాజీ. ఏదో భయం ఉంటుంది కదా లోపల. వీడేంటి ఇట్లా మన దగ్గర రిలేటివ్స్ అయినా దూరం వాళ్ళు అయిపోయినా అతుక్కున్నాడు ఏంటి, వీళ్ళకి సేవ చేయలే, ఏదో ఇంకా రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి. ఎందుకు అని అంటే ఈ ఇల్లు వాడిది కూడా అని మనమైతే ఎప్పుడు అనుకోము. ఒక పిల్లి వస్తుంది, ఒక పావురం వస్తుంది ఇంట్లోకి, బల్లులు వస్తాయి. అవన్నీ ఏంటి, ఇది మా ఇల్లు అనుకొని వస్తాయి అవి. కానీ మనము ఇది నా ఇల్లు, నా ఇల్లు, నువ్వు డర్టీ చేయకు, నువ్వు వెళ్ళిపో అని తరుముతూ ఉంటాం కదా. దీన్ని భ్రాంతి అని అంటారనమాట.
సో అంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము మంచిగా చూసుకుంటున్నాము, అలా కూడా మనం తీసుకోవచ్చు. కానీ మరీ అంత పూర్తిగా అటాచ్ అయిపోకూడదు ఇల్లు గురించి అని ఇక్కడ చెప్పటం. ఇక్కడ ఒక ఉదాహరణ ఆయన ఏం చెప్పారంటే, మనం చాలా చిన్న చుక్క లాంటి వాళ్ళమంట భగవంతుడి ప్రపంచంలో. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా విమానం ఎక్కారా? ఎక్కి ఉంటారు కదా కొందరు. ఎక్కినాం మాతాజీ. ఎక్కినా మాతాజీ. వెరీ నైస్. సో పైకి వెళ్తారు కదా, పైకి వెళ్ళినప్పుడు మన ఇంటి ప్రదేశం కానీ మన ఇల్లు లాంటి ప్రదేశం కానీ ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనబడతాయి మాతాజీ. చాలా చిన్నగా ఇంత ఇంత బొమ్మల్లాగా మనం ఎలా 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 పైకి వెళ్తూ ఉంటామో అలా చిన్నగా కనిపిస్తుంది. సో మనం మన ఇల్లునే మనం లొకేట్ చేసుకోలేము. ఇక్కడ లొకేషన్ పెట్టిన తర్వాత కూడా ఇది ఈ ప్రాంతంలో మా ఇల్లు 3 స్టోరీడ్ బిల్డింగ్ ఆర్ 2 స్టోరీడ్ బిల్డింగ్, లేదా మన అపార్ట్మెంట్స్ అన్నీ కలిపి 4 స్టోరీస్ ఉన్నాయి. అక్కడ నా బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ పక్కనే ఒక టేబుల్ ఉంది, నా స్టడీ టేబుల్లో నేను ఇలా చదువుకుంటున్నాను. ఇవన్నీ మనకు కనిపిస్తాయా? నో మాతాజీ, కనిపించవు. ఎందుకంటే మన ఇల్లే ఒక చిన్న చుట్కుల, అంటే మనం చాలా ప్రపంచంలో, కృష్ణ యొక్క ప్రపంచంలో ఓ చిన్న చుక్క అన్నమాట. ఎంతో మైక్రోస్కోప్ దగ్గరికి వచ్చి చూస్తేనే మనకి కనిపించడానికి కష్టము. అలాంటిది అంటే భగవంతుడి యొక్క ప్రపంచం ఎంత పెద్దది అంటే అదంతా భగవంతుడిదే, అదంతా కృష్ణుడిదే అన్నమాట. సో అంత పెద్ద ప్రపంచంలో నేను ఒక చిన్న చుట్కుని, అట్లాంటిది నేనే యజమాని అని మీరు ఎలా అనుకుంటారు? అనుకునే ఛాన్సే లేదు అసలు. ఎప్పుడు వస్తుంది ఈ జ్ఞానం అంటే, ఎప్పుడైతే మనం భగవద్గీతను చదువుకుని ఆకలింపు చేసుకుని దాన్ని బాగా అర్థం చేసుకుంటే, ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు కూడా సరే అది వాళ్ళదేమో అనుకోవాలి మనం. అంతేగాని ఇది మనది అని చెప్పి, అంటే ఇప్పుడు ఫైట్ ఫర్ ద రైట్ థింగ్స్ అని కూడా కృష్ణుడు చెప్పాడు కదా. ఇప్పుడు దుర్యోధనుడికి ఎంతో మంచి చెప్పి చూశారు ఆయన, కొంచెం స్థలం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా క్షత్రియులు, నీ కజిన్స్ అని ఎంత బాగా సంధి చేయడానికి వస్తాడు కృష్ణుడు. వచ్చినప్పుడు ఏమంటాడు దుర్యోధనుడు? స్పేస్ కూడా గుండు సూది పట్టిన సూది మొన, సూది చివర కొంచెం లావుగా ఉంటుంది, సూది మొన చాలా సన్నగా ఉంటుంది, అంత కూడా నేను ఇవ్వను అని అంటే ఎవరిది అది అసలు? ఎవరిదని ఇవ్వను అంటున్నాడు. కానీ కృష్ణుడు అలాంటి వాళ్ళని పనిష్ చేయాలి అని అంటాడు. అర్జునుడు ఎప్పుడైతే ఇలా వెనకాల నా ఫోటో ఉంది కదా, కిందకి దిగిపోయి శరణాగతి పొంది నేను చేయలేను యుద్ధం అన్నప్పుడు, లేదు లేదు తప్పులు చేసిన వాళ్ళని మనం శిక్షించాలి అని చెప్తున్నారు అన్నమాట. సో అలా మనము కృష్ణుని గుర్తు చేసుకుంటూ ఏది కరెక్టు ఏది రాంగు అనేది మనం ఆలోచించుకుంటూ దాని యొక్క నిర్ణయాలు, కానీ చాలా వరకు ఈ బ్యాడ్ థింగ్స్ అన్నీ పోతాయి అన్నమాట. ప్రతి మనిషిలో ఒక గుడ్ థింగ్ అనేది ఉంటుంది, ఒక మంచి అనేది ఉంటుంది. దాన్ని మన మంచి చెడులు ద్వంద్వం అన్నమాట మళ్ళీ. సో ఆ మంచి చెడులు, మంచిని గుర్తించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరితోని మనకి స్నేహం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ భ్రాంతి అంటే ఆ యొక్క ఉదాహరణ నేను చెప్పాను అన్నమాట. ఏంటి, విమానంలో మనం పైకి వెళ్ళిపోయినప్పుడు మనది మనమే గుర్తించుకోలేకపోయాం. ఇప్పుడు మనం క్రింద ఉన్నాక విమానం ఒక చిన్న బొమ్మలాగా, ఒక టాయ్ లాగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతున్నట్లే మనకు కనిపిస్తుంది. అంతేకాని దాంట్లో 300 సీట్లు ఉన్నాయి, ఇన్ని కిటికీలు ఉన్నాయి, దాంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ మనం చూడగలమా కింద నుండి? హరే కృష్ణ. లేదు మాతాజీ, చూడలేము. సో మనం కిటికీలు కూడా లెక్క పెట్టలేము. అంటే ఆ డిస్టెన్స్ చూడండి ఎలా ఉందో. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. అంటే కృష్ణుడికి మనకి అంత డిస్టెన్స్ ఉంది, అంత ఉన్నప్పుడు కూడా ఇదంతా నాదే నాదే అని మనం ఎట్లా అనుకోలేము. సో అది మనది కాదు, అదనమాట. సో ఆ భ్రాంతిలోంచి మనం బయటికి వచ్చేయాలి. మన పని ఏంటి అంటే ప్రొద్దున లేవాలి, నవవిధ భక్తి చేసుకోవాలి, ప్రసాదం భోగా చేయాలి, వంటలు చేసుకోవాలి, అవన్నీ దేవుడికి అర్పించాలి, అది ప్రసాదం లాగా మనం తినాలి. ఆ తర్వాత పుస్తకాలు అవి చదువుకోవడం వృత్తి ఉంటుంది మనకి. కొందరికి జాబ్స్ చేసే వృత్తి ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళాలి, జాబ్ చేయాలి కదా. జాబ్ చేస్తూ కూడా ఈ కృష్ణుడు నాకు ఈ జాబ్ ఇచ్చాడు,
దానివల్ల నేను నా కుటుంబ పోషణ కోసం నేను చేస్తున్నాను. కృష్ణుడు ఇచ్చిన జాబ్‌లోంచి నేను కొంత కృష్ణుడికి ఇస్తాను అని ఒక పర్సెంటేజ్, నెలకు ఒక 5%, 10%, 20% మన స్తోమతను బట్టి అన్నమాట. మాక్సిమం 20%, 25% అలా. యాక్చువల్లీ స్క్రిప్చర్స్ ప్రకారం 50% ఇచ్చేయాలని చెప్తారు. అంటే మనం 100 రూపాయలు సంపాదించుకుంటే 50 ఇచ్చేయాలన్నమాట. ఆ 50లో 25 మనకు స్పెండ్ చేసుకొని 25 బంధువులకి స్పెండ్ చేయాలంట. బంధువుల్లో కూడా ఇప్పుడు అందరూ ఒకే స్థాయిలో ఉండరు. కొందరు కింద స్థాయిలో ఉంటారు, పై స్థాయిలో ఉంటారు. ఎవరికి అవసరం లేదంటే అలా ఉంచాలి. సో అది స్క్రిప్చర్స్‌లో ఉంది. సో అంత లేకపోయినా కానీ 20% ఆర్ ఎప్పుడైతే డబ్బులు మనకి అందుతాయో అందిన వెంటనే ఇంత పర్సెంటేజ్ అని భగవంతుడికి కేటాయించామనుకోండి, ఇంకా ఇంకా సుభిక్షంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మంచి వర్షాలు పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాగా మంచిగా సకాలంలో చక్కగా పంటలు పండుతాయి. అవునా? పంటలు పండడం వలన మనం ఏం చేస్తాము? మనకి భుక్తి లభిస్తుంది కదా. అన్నం, పప్పు, కూరలు అన్నీ చక్కగా పండితే మంచిగా ధరలకి మనకి దొరుకుతాయి. సో సుభిక్షంగా మనం ఉండగలుగుతాం. వ్యాపారస్తులు కూడా అవి అమ్ముకోవడానికి బాగుంటాయి. లేదా ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి ఇంకా ఎండలు బాగా కాసి సరిగ్గా పంటలు పండకపోతే దాన్ని ఏమంటారు? అస్సలు పండదు. చాలా కరువు కాలం వస్తుంది కదా, కరువు వస్తుంది అప్పుడు. సో అది చాలా కష్టము. భుక్తితో కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు. మాల్ న్యూట్రిషన్ అంటారు. న్యూట్రిషియస్ ఫుడ్ మనకు దొరకలేక పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి సరిగ్గా ఆహారం అందక చనిపోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ మంచిగా ఉండాలి అని అంటే మనం ఎప్పుడు భక్తితో ఉండాలి, భగవంతుడికి శరణాగతి పొందాలన్నమాట. సో అది ఇప్పుడు దురాభిమానము, మోహము, దుస్సాంగత్యం నుండి విడివడిన వారు. దుస్సాంగత్యం చెప్పుకున్నాము. మోహం అంటే అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. దురభిమానము, ఎక్కువ ప్రేమ దానికి మీద, దేని మీద, ఇవన్నీ వద్దు అనుకున్నవారు, అట్లాంటి వాళ్ళు. శాశ్వతమైన అవగాహన చేసుకొనిన వారు. ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ. ఇప్పుడు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఏమన్నాము? అశాశ్వతం. అశాశ్వతం. అది కాకుండా ఇది ఒక దుఃఖాలయం. ఇట్ ఈస్ టెంపరరీ అన్నమాట, శాశ్వతం కాదు. ఒక టైం వస్తే ప్రళయం అంటారు, మీకు తెలుసా? అవును మాతాజీ. ప్రళయం వచ్చినప్పుడు నీరు అంత పొంగిపోయి భూమి అల్లకల్లోలం అయిపోతుంది అన్నమాట అప్పుడు. సో అంటే ఈ యుగమే పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. అదే విధంగా మనకి సత్యయుగం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగం కూడా ఒక టైంలో వెళ్ళిపోయి మళ్ళీ సత్యయుగం వస్తుంది అన్నమాట. సో అందుచేత సో ఇది అశాశ్వతం. మన మీద పర్మనెంట్ అనుకుంటాము, ఇది పర్మనెంట్ కాదు. మనము అశాశ్వతం అని అవగాహన చేసుకొనిన వారు అంటే మనకి అర్థమైనప్పుడు. కామవర్జితులు అంటే అసలు కోరికలే లేవు అన్నమాట మనకి. ఒకటే కోరిక ఏంటి? ఒక్క కోరికనే ఉంటది. ఏంటది? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ లోటస్ ఫీట్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం అన్నమాట. ఆయన కార్యక్రమాల్లోనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు. సుఖం వచ్చేసింది బాగా, అంటే బాగా డబ్బులు ఉన్నాయి, పెద్ద బంగ్లా కట్టుకున్నాం మనము, దాంట్లో ఎన్నో రూమ్స్ ఉన్నాయి, ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళకంతా మంచిగా అతిథి సత్కారం అన్నీ చేస్తున్నాము. సో ఇది పుణ్యమా, పాపమా, శాశ్వతమా? హరే కృష్ణ, చెప్పండి. పుణ్యం ఇంతకు ముందు మనం చదువుకున్నాం ఇది, అందుకే అడుగుతున్నాం. మాతాజీ ఒక్కటైతే అశాశ్వతము, రెండవది నేనేం అడిగాను? పుణ్యమా, పాపమా అని అడిగాను. పుణ్యము. పాప పుణ్యమా? రెండు అవుతాయా? పుణ్యం. పుణ్యమేనా?
పుణ్యమే. కాదు, పాపం. మన దగ్గర డబ్బు ఉంటే ఎప్పుడైనా ఒక మందిరం కట్టించడానికి ప్రయత్నం చేయాలి, కృష్ణుడి సేవలో ఉండాలన్నమాట. అంతేగాని సొంతంగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని మన రిలేటివ్స్ మనమే ఎంజాయ్ చేస్తే అది ఒక పాపపు పని అని ఇంతకుముందు శ్లోకంలో మనం చదువుకున్నాము. అలా ఉండకూడదు ఎప్పుడైనా కానీ. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కృష్ణుడికి అలా గుడిని కట్టినప్పుడు పుణ్యం వస్తుంది. అంతేగాని ఒక ఇల్లు పెద్ద భవనం కట్టుకొని మనమే స్వార్థం కొరకు సుఖించినప్పుడు అది కాదు. సో వాటి నుండి ఆ సుఖాన్ని కూడా విముక్తి చెందుతారనమాట. అది మాకొద్దు అని అనుకుంటారు చాలా మంది. ఓ ఇల్లు ఉంది, చాలు నాకు ఇది, ఈ మిగతా డబ్బులు నాకు ఎక్కువ ఉంటే గనుక భగవంతుడికి ఇచ్చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలా విముక్తి అయిపోతారు అనమాట వాళ్ళకి సుఖం నుండి. దుఃఖం నుండి విముక్తి అవడం అంటే ఏంటి? హరే కృష్ణ. దుఃఖం నుండి విముక్తి అవడం అంటే ఏంటి? ఏదైనా ఒక ఉదాహరణ ఇస్తూ చెప్పండి. దుఃఖం నుండి విముక్తి అయితే శరణాగతి పొందడమే మాతాజీ. ఆ? శరణాగతి పొందడమే. శరణాగతి పొందడము. ఓకే. దుఃఖం నుండి విముక్తి అవడము అని అంటే మనకి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయమ్మా. వచ్చినప్పుడు మనం ఏమని నేర్చుకున్నామంటే శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటే ఏదన్నా వస్తే కూడా ఎండాకాలం వానాకాలం లాగా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయే దాని గురించి మనం కూర్చొని దుఃఖించకూడదు. ఒక కష్టం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనీ మ్యాటర్స్లో మన దగ్గర డబ్బులు లేవు, ప్రసాదం వండుకోవడానికి కూడా డబ్బులు లేవు, నిజంగానే కష్టం. సో అలాంటి సమయంలో నా దగ్గర ఎన్ని డబ్బులు ఉండేవి, ఒక సమయంలో నేను ఎంత భోగబెట్టేదాన్ని, చెప్పని భోగబెట్టే వాళ్ళము, ఇప్పుడు నాకు 2 ఐటమ్స్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చింతించుకుంటూ కూర్చొని ఉండే కంటే కూడా ఏది ఉందో అది పెట్టండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. భగవంతుడు ఏమన్నాడు? ఏది ఉంటే అదే పెట్టండి. ఒక అన్నమే ఉంది, ఒక చిన్న పప్పే చేసుకున్నాం మనం, అవే పెట్టండి. దాంతో నేను సంతృప్తి పొందుతాను, నువ్వు కూడా సంతృప్తి పొందుతావు. అంటే ఆ దుఃఖంలో కూడా ఆ యొక్క ఆనందం అనేది ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు ఆనందం మనం పొందుతాం అన్నమాట. సపోజ్ హెల్త్ బాగలేదు, నిజంగానే ఒక్కోసారి హెల్త్ చాలా డౌన్ అయిపోతుంది, ఆధ్యాత్మికంగా వెనుకపడిపోతున్నామని చాలా బెంగ ఉంటుంది. అయ్యో నేను జపం చేయలేదు, రేపు లెసన్ ప్రిపేర్ అవ్వలేదు, ఆ అర్థాలు నేర్చుకోలేదు, ఇవన్నీ రేపు పొద్దునకి ఎలా అవుతాయి? అప్పుడు భగవంతుడికి శరణాగతి. అంతే, భగవంతుడా నాకు దేహం పనిచేయట్లేదు, నేనేం చేయాలి? ఒక క్వశ్చన్ అడగండి, అప్పటికప్పుడే దేహం పనిచేస్తుంది. మొన్న రథయాత్ర ఉదాహరణలు నేను చెప్తాను 1-2. ఒక మాతాజీ అన్నారు, ఒక వారానికి ఒకసారో 10 రోజులకి ఒకసారో భక్తుల్ని, డివోటీస్ని కలిసినట్లయితే హెల్త్ ఆమెకు చాలా బాగుంటుందంట. ఎక్కువ లాంగ్ టైం గుడికి వెళ్ళకుండా, భక్తుల్ని కలవకుండా ఇంట్లోనే ఉన్నట్లయితే సిక్నెస్ వస్తుంది అని వాళ్ళ పిల్లలు చెప్తున్నారంట. అమ్మ నువ్వు ఒక్కసారి గుడికి వెళ్ళిరా, మీ డివోటీస్ని కలిసిరా, నువ్వు మంచిగా అయిపోతావు అని అంట. సో ఇంకొక ఆమె ఏం చెప్పారంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక భయంకరమైన వ్యాధి, ఎప్పుడు కీళ్ళ నొప్పులు అవి ఇవి ఉంటాయి అన్నమాట. అలాంటి ఆవిడ విచ్చలవిడిగా డ్యాన్స్ చేసింది ఎప్పుడు రథయాత్ర అప్పుడు, చాలా బాగా డ్యాన్స్ చేసింది. అయితే ఆమె ఏమంటుందంటే అసలు డ్యాన్స్ చేస్తుంటే ఇంత పిసురంత నొప్పి కూడా నాకు రాలేదు, నేను ఎందుకు ఇంత హాయిగా ఉన్నాను అంటే ఆధ్యాత్మిక లోకం అలా ఉంటుంది. ఆ జగన్నాథుడే ఆ నొప్పులు తీసేస్తాడు, ఆ జగన్నాథుడే అన్నిది. ఆ రథయాత్రలో ఎంజాయ్ చేసిన తర్వాత అందరు హెల్దీ అవుతారు. కాళ్ళు నొప్పులు ఆ నొప్పులు, ఒకరోజు అలసట అనేది దేహం కాబట్టి ఉంటుంది, కానీ టైంకి మనం ప్రసాదాలు తిన్నాము, నీళ్లు తాగాము, నడుస్తున్నాము. నార్మల్గా అంత నడవం కదా రథం వెనుక, నెమ్మదిగా నడుస్తున్నాము, గెంతుతున్నాము, అరుస్తున్నాము, పాట పాడుతున్నాము. ఇవంతా ఏంటి? దేహాన్ని శుద్ధీకరణ చేస్తుంది అనమాట. శుద్ధీకరణ చేస్తాం అంటే అంత పెయిన్స్లో కూడా వాళ్ళు చేయగలిగారు అని అంటే వాళ్ళు పొందిన ఆనందం అటువంటిది. అంటే దుఃఖంలో కూడా ఆనందాన్ని పొందడం అనమాట. అంటే ఇప్పుడు సుఖంలో వద్దనుకున్నారు, దుఃఖాన్ని కూడా వద్దు, ఇది దేహం, దీనికి ఇట్లాగే ఎప్పుడు మన మనసుకు చెప్తుంది అనమాట, ఈ దేహము పడిపోతుంది, నువ్వు జాగ్రత్త, నువ్వు ఒక దగ్గర కూర్చో, నువ్వు వెళ్ళకు అని. ఏం కాదు, నేను రథయాత్రకు వెళ్తాను, నేను తిరుగుతాను, డ్యాన్స్ చేస్తాను అని మన బుద్ధి చెప్తుంది. సో బుద్ధి గెలిచినప్పుడు ఆధ్యాత్మికంగా మనకి భగవంతుడు తప్పకుండా
సహాయం చేస్తాడనమాట. సో ఇక్కడ మనకి ఏమంటే సుఖము దుఃఖము ద్వంద్వముల నుండి విముక్తులైపోతారు వాళ్ళనమాట. సుఖం వస్తే హాయిగానే ఉంటుంది, నార్మల్గా ఉంటారు, ఎగిరెగిరి పడరనమాట. అదే దుఃఖం వచ్చినా కానీ ఈ విధంగా భగవంతుడిని తలుచుకొని ఆధ్యాత్మికంలోకి ఉంటారు. భ్రాంతి రహితులై అంటే అసలు ఏ కళలు ఉండవు వాళ్ళకి. భగవంతుడు ఇచ్చాడు, ఓకే, ఇది భగవంతుడు ఇచ్చింది, నేను సంతృప్తిగా తీసుకుంటాను. ఆ భగవంతుడికి ఇవ్వాలనిపించలేదు. డివోటీస్ లాగా ఉన్నప్పుడు కూడా కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి. భగవంతుడు ఇవ్వాలనిపించలేనప్పుడు పోనీలే, అది భగవంతుడికి ఇష్టం లేదు. అలాంటి కళల్లోంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట పూర్తిగా. మొన్న యూనిఫామ్ లాగా ఒక టైప్ ఆఫ్ శారీస్ అందరం కట్టుకున్నాం. సో అది తీసుకునే సమయంలో ఇలాంటి చీరలు నేను కట్టను, నేను ఓన్లీ కాటనే కట్టుకుంటాను, నేను ఓన్లీ పట్టుయే కట్టుకుంటాను అని కొందరికి ఉండింది ఆ ఫీలింగ్. అలా తీసుకోలేదు వాళ్ళు కొందరు అనమాట. ఈ కలర్ నా దగ్గర ఉంది, నాకున్న బట్టి. కానీ తీసుకున్న వాళ్ళు చక్కగా కుట్టించుకొని కట్టుకున్న వాళ్ళని చూస్తే ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మేము అటువంటి యూనిఫామ్ ఎప్పుడు కట్టుకుంటాం అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. చూడండి, అలాంటి కోరికలు అనేవి ఆధ్యాత్మికమైన కోరికలు కాబట్టి అవి చాలా మంచివి అన్నమాట. ఏ భ్రాంతిలో ఉండరు వాళ్ళు. ఏమో గురువు గారు చెప్పారు అందరూ యూనిఫామ్ లో ఉంటే మంచిది అని చెప్పి. సరే, ఒక్క పూటకి ఏమైంది జగన్నాథుడి కోసం, అది లో రేట్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, అలాంటి బట్ట మనం కప్పే ఉంచుతుంది కానీ మనం బహిరంగంగా అలా నగ్నంగా కనిపించేవి అయితే కాదు. సో ఆ ఒక్క రోజుకి మనం అలా సో ఆ భ్రాంతిలోంచి బయటకు వచ్చిన వాళ్ళైతే ఇవి ఏ గురువు గారు ఏది చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టంగా ఉంటుంది. అది భ్రాంతి రహితము. తర్వాత ఏ విధంగా దేవాది దేవునికి శరణు వేడవలను ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యంను పొందగలుగుతారు. సో శాశ్వత రాజ్యం అంటే గోలోకం. ఆ గోలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే మనము భగవంతుడిని శరణాగతి పొందగలము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా? హరే కృష్ణ. ఉన్నాయి మాతాజీ. ఉన్నాయా? సో ఇక్కడ మనం అర్జునుడు సుఖం వచ్చినప్పుడు కృష్ణుడిని మర్చిపోయాడా? మర్చిపోలేదు. మర్చిపోతాం కదా, మనం మర్చిపోతాం మాతాజీ. కానీ ఒక్కొక్క సమయంలో అందరూ ఎంజాయ్ చేస్తుంటే కూడా పక్కకు వచ్చి జపం చేసుకుంటాం. అంటే కొంతలో కొంత పర్వాలేదు అని అనుకోవాలి. మనం అస్సలు పూర్తిగా నిమ్న స్థాయిలో ఉన్నామని కాదు, సాధన భక్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చేస్తూ 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 ఎప్పుడుకో ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మనో ఇంకెప్పుడుకో శుద్ధ భక్తిత్వం మనకి రావాలన్నమాట. ఇప్పుడు మనం పాట నేర్చుకున్నాము, పాటలో మీనింగ్ నేర్చుకున్నాము. మనం పడుకుని నిద్రలేస్తాం కదా, మధ్యలో ఎప్పుడైనా నిద్రలేస్తారా? కంటిన్యూస్గా పడుకుంటారా? లేస్తాం కదా, దాహం వేస్తుందో లేదా వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు లేస్తాం. అప్పుడు మనకి ఏ ఆలోచన వచ్చింది అంటే భగవంతుడి పాట మనకి వినిపిస్తుంది, ఆ పాట మనం పాడుకుంటున్నాము, ఈ శ్లోకం మనం పాడుకుంటున్నాము అంటే మనం భక్తిలో ఉన్నాము అని అర్థం చేసుకో. లేదా మనకు ఒక బెంగ వచ్చింది, అమ్మో రేపు పొద్దున్న లేస్తే మళ్ళీ ఏం టిఫిన్ చేయాలి, ఇది చేయాలి, అలా ఉన్నాం అనుకోండి, మనం భౌతికంలో ఉన్నాము అని. నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా మనకి భగవంతుడు గుర్తు రావాలి. అయితే మనం పాటలు పాడుకొని శ్లోకాలు మంచిగా చదువుకొని చేస్తున్నప్పుడు అలా డెఫినెట్గా జరుగుతుంది. డెఫినెట్గా మనకి రాత్రి నాకు ఎప్పుడు లేచినా శిక్షాష్టకమే వస్తుంది. అది పాడుకుంటూనే ఉన్నాను. ఆ శిక్షాష్టకం అని గుర్తు పట్టలేకపోయి తర్వాత పాట మంచిగా గుర్తొచ్చినాక ఓహో ఎందుకు ఇట్లా శిక్షాష్టకం గుర్తొస్తుంది, వేరే పాటలు ఎన్నో ఉన్నాయి కదా అలా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, శిక్షాష్టకం అంటే మనం ఇంకా పూర్తిగా నేలకి వంగిపోయి ఉండడం అన్నమాట. వినమ్రత అనేది అంటే అప్పుడు నాకు అనిపించింది, సో నేను నాలో నమ్రత ఎక్కడో తగ్గినట్లుంది, అందుకే ఇది ఇంతగా గుర్తు చేస్తుంది. ఎప్పుడు లేచినా శిక్షాష్టకమే, తెల్లవారి 5 దాకా 4:30 దాకా అనమాట. సో అలా మనకి అలా గుర్తొస్తాయి. ఎప్పుడు మంచిగా కాన్సన్ట్రేషన్తో పాట పాడుకున్నప్పుడు, మీనింగ్ తెలుసుకున్నప్పుడు, పద్యాలు చదువుకున్నప్పుడు, శ్లోకాలు వెంటబడి మంచి అర్థం తెలిసిపోయిన తర్వాత మనకి ఈజీగా అలా గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మీరు మామూలుగా సినిమా పాట అయినా తీసుకోండి, సంక్రాంతికి వస్తున్నామో ఫేమస్ అయినాయి కదా,
సో అలాంటి పాట కూడా విన్నప్పుడు ఆ పాట గుర్తొస్తుందా లేదా? హరే కృష్ణ. మాతాజీ వస్తుంది కదా. సో జపా సెషన్లో పాటలు పాడిస్తారు. ఒక మాతాజీ అన్నారు, ప్రభుజీ నీ క్వశ్చన్ అడిగారు, ప్రభుజీ నేను పాట పాడినప్పుడు రోజంతా నాకు అదే పాట వస్తుంది, మైండ్లో ఆ పాటే తిరుగుతుంది, కొంచెం భయపడిందంట. నరసింహార్తి పాట అది ఎంతో శుభ సూచకమమ్మ, అందరికీ రాదు అది. అంటే ఇప్పుడు మన జీవితం అనేది శాశ్వతం కాదు కదా, శాశ్వతమా మాతాజీ కాదు కదా, నీటి బుడగ లాంటిది అని. సముద్రంలో మనం చూసినట్లయితే వేవ్స్ తో పాటు ఎన్నో నీటి బుడగలు, పెద్ద పెద్దవి చిన్న చిన్నవి వస్తాయి. ఎంతసేపు ఉంటుందా నీటి బుడగ? ఎప్పుడో టప్పని మన కళ్ళ ముందే పోతుంది. మన జీవితం కూడా ఏదో ఒక సమయంలో ఎండ్ అయిపోవచ్చు. అప్పుడు అంత్యనారాయణ అని మనం ఎలా అనుకుంటాము? ఇలా జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనకి అంత్యనారాయణ అంటే అలా మనకి అటువంటి పాటలు ఎప్పుడు తల తిరుగుతూ ఉన్నాయి, తలలోనే ఉన్నాయి అనుకోండి. ఆ పాటలోనే మనం మైమర్చిపోయి మన జీవి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? గోలోకానికి. సో ఈజీ చూడండి, ఎంత ఈజీ కదా భక్తి చేస్తే గోలోకంకి వెళ్ళిపోవడం. ఓ పెద్ద తపస్సు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, అవి ఇవి దానాలు చేయక్కర్లేదు, జస్ట్ రిమెంబర్ కృష్ణ. సో ఈ నవవిధ భక్తి మనం చేసినట్లయితే దాంట్లో శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా వింటారో, ఎంత ఎక్కువ వింటారో అప్పుడు స్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం. మాట్లాడినప్పుడు ఆ స్మరణం అనేది కీర్తనం, మాట్లాడేది పాట పాడేది కీర్తనం, కీర్తనం వెలుపలికి వస్తుంది. కీర్తనం ద్వారా నలుగురు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా భక్తులయ్యే ఛాన్స్ చాలా ఉందన్నమాట. సో ఇక్కడ మనకేంటి, దేవాది దేవుడికి శరణు వేడవలనని ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యాన్ని మనము పొందగలుగుతాము అని అంటున్నారు అన్నమాట. సో అది సో ఇంకొక చిన్న విషయం చెప్పారు ఆచార్యులు వారు, ఏంటి అని అంటే, ఇప్పుడు మనము అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, ఒక రిసార్ట్స్కు ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ ఇల్లు లేవు, బిల్డింగులు లేవు, జంతువుస్ అవి కూడా ఎక్కువ లేవు, ఎక్కువ పచ్చదనమే ఉంది. అలాంటి ప్లేస్ మీకు అందరికీ ఇష్టమా? ఇష్టం మాతాజీ కదా, ఎందుకని? వాతావరణం చల్లగా బాగుంటది, సైలెంట్ ఉంటది, సైలెంట్ గా ఉంటది. ఉంటది, వాతావరణం చక్కగా ఉంటది, ఓపెన్ ఎయిర్, మంచి ఆక్సిజన్, ఆ గాలి పీల్చుకున్నంతలోనే ఒక సువాసన చెట్లలోంచి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఆత్మ ఎంతో సంతృప్తి చెందుతుంది. అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక సైంటిస్ట్ అన్నారంట, ఎక్కడైతే మానవులు ఉండరో అక్కడ ప్రశాంతంగా ఉంటది ప్రకృతి. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, మొత్తం ఎంతమంది, ఎన్ని లక్షల కోట్ల జనం ఉంది కదా, హ్యూమన్ అంటే మనుషులు, ఈ మనుషులందరూ ఒకేసారి నశించిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాతావరణం? మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ట్రైన్స్లో అక్కడ వెళ్తున్నప్పుడు, ఫ్లైట్లో కానీ, ట్రైన్స్లో కానీ, బస్లో కానీ కొద్ది దూరం వెళ్ళిపోయిందా, ముందు కాలంలోనైతే ఒక అరగంటలో అవుట్స్కర్ట్స్ వచ్చేసేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు అవుట్స్కర్ట్ ఎక్కడుంది? కనెక్టింగ్ సిటీసే కదా. సో అలా ఏదో ఒక అవుట్స్కర్ట్స్ మనం వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత అనేది డిఫరెంట్గా, అంటే ఈ ప్రకృతిని అల్లకల్లోలం చేసేది ఎవరు? మనమే. సో మనుషులే అన్నమాట. ఇది మనకి శాశ్వతం కాదు అని తెలిసి కూడా అన్ని నాదే అనుకొని రాళ్ళు ఇరగొట్టేసి రాళ్ళు వాడుకోవడము, నీళ్లు ప్రవహించే దగ్గర బండలేసి పూడ్చేయడము, నీటి కొరత వస్తుంది. సో ఇక్కడ రాళ్ళన్నీ తీసి చేసినప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్స్ బికమ్ వెరీ వీక్, దానివల్ల క్రాక్స్ వస్తాయి. సో పాత బిల్డింగ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని పడగొట్టేసి, స్థలం లేదు కాబట్టి దాన్ని పడగొట్టేసి అదే స్థలంలో మళ్ళీ కొత్త బిల్డింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో అంటే ఏంటి, ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం, మానవులే పాడు చేసుకుంటున్నాం. జంతువులు ఏం చేయట్లేదు. ఆ జంతువులు, చిన్న జంతువుల్ని పెద్ద జంతువులు, పెద్ద జంతువుల్ని ఇంకా పెద్ద జంతువులు, ఆ ఆహారం భగవంతుడు ఇచ్చిన వారికే అవి సంతృప్తి చెందేటట్టు భగవంతుడే తయారు చేశాడు వాళ్ళని.
సో అది అలా అన్నమాట. మనకు కూడా పంట పొలాలు గానీ, కూరగాయలు గానీ సుభిష్టంగా మంచిగా ఉంటాయి. కానీ ఇది నాది, అది నీది అని పోట్లాడుకోవడంలోని మనకి కొన్ని కర్మలు, పాపకర్మలు చేయడం వలన ఈ కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము అని అంటున్నారు. కామ్య కర్మలు అని అంటున్నారు. కామ్య అంటే కోరికలు. కోరికలు కలిగినటువంటి కర్మలు చేయడంలోనే ఈ కష్టాలన్నీ వచ్చేసి ఇదొక దుఃఖాలయం లాగా ఏర్పడిపోయింది అని చెప్తున్నారు. మనం వెళ్ళేసి ఎవరినో చంపేసి కొట్టేసి ఏం చేయక్కర్లేదు. మానసికంగా మనం బాగా అంటే వేరే వాళ్ళకి ఇది దక్కకూడదు, అది మనకి అని ఒక దగ్గర కూర్చుని అనుకున్నా సరే మనకి చెప్పలేనన్ని రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి దుఃఖభరితం. సో ఆ దుఃఖంలో కూడా నువ్వు సంతోషంగా ఉన్నానని మనం చెప్పలేము కదా ఎవరికి. సో ఆ దుఃఖంలో సుఖంలో సంతోషంగా ఎప్పుడు ఉంటామంటే భగవద్గీత చదువుకున్నప్పుడు, కృష్ణుడిని నమ్మినప్పుడు, కృష్ణుడికి సరెండర్ అయిపోయినప్పుడే మనకి అంటే శరణాగతి పొందడం. శరణాగతి పొందడం అంటే నేను శరణాగతి పొందాను, ఇంకంతా కృష్ణుడే చూసుకోవాలి, నేను ఉద్యోగం చేయను, సద్యోగం చేయను, ఒక దగ్గర కూర్చొని జపం చేసుకుంటాను. ఇజ్ ఇట్ ఓకే అలా చేయడం? కాదు కాదు మాతాజీ, మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ మనము భక్తి మార్గంలో మార్గంలో ఉండాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ శ్లోకం ఈ విధంగా ఉంది. ఒక్కసారి మనం శ్లోకము, అనువాదము, భాష్యము చదివేసుకుందాం. హరే కృష్ణ. సో ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ మీరు కొంచెం చూడండి. హరే కృష్ణ. మనీషా లేకపోతే శ్రీదేవి మాతాజీ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చూడండి. ఒక ఇద్దరు శ్లోకం చదివించండి. హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగైర్ గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగలీల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగైః గచ్చంత మూఢాః పదమవ్యయం తత్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనువాదం. సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ శ్లోకం చదవాలా మాతాజీ? అనువాదం చదవండి. ఓకే మాతాజీ. దురభిమానము, భ్రాంతి, దుస్సంగత్వముల నుండి విడువడిన వారును, శాశ్వతత్వంను అవగతం చేసుకొనిన వారును, కామవర్జితులను, సుఖ దుఃఖములనేడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలెనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యంను పొందగలుగుదురు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ భాష్యం. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు మాతాజీ? లక్ష్మీదేవేనా? చదవండి. చదువుతాను. ఒక్క నిమిషం మాతాజీ. శరణాగతి విధానము ఉండండి మాతాజీ, కొంచెం స్లో అయిపోయింది నెట్. చదువుతా. పుస్తకం ఉందా? కొంచెము దీంట్లో కట్ అయింది మాతాజీ. ఓకే, కిందకి చేయనా? చూడండి వచ్చిందా? శరణాగతి విధానమును ఈ శ్లోకం నందు చక్కగా వర్ణింపబడింది. మానవుడు గర్వంచే భ్రాంతి చెందకుండుట దానికి కావలసిన మొదటి యోగ్యత భౌతిక ప్రకృతి తానే ప్రభువునని భావించుచు
గర్వించుట చేత బద్ధ జీవునకు దేవాది దేవుని శరణ పొందుట మిక్కిలి కష్టం. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞానమును సముపార్జన ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభువు అనియు ఎరుగవలెను. గర్వం చే కలుగు భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును ఆరంభింపగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. హరి బోల్. ఇక్కడ హరి కృష్ణమ్మ. నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వండి. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాయా. ఇక్కడ మానవుడు గర్వము చేతే కలిగే భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు శరణాగతి విధానమును ఆరంభించగలడు. ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు వేయుట సాధ్యపడదు. మానవుడు మాయా లేదా మోహము చేత కలిగే గర్వముతో ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించున్నప్పటికీ తానే ఈ జగత్తుకు ప్రభువుననే మూర్ఖ భావమును కలిగి ఉండును. ఈ జగత్తుకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి మరల పోవలసినను అతడు అనవసరముగా అట్టి భావముచే అన్ని విషయములను జటిలము చేసుకొని నిరంతరము కష్టముల పాలవుతుండును. ఈ జగత్తు సమస్తము ఈ భావముతోనే కొనసాగుతుండెను. ఈ భావముతోనే భూమి మానవ సహజమునకు సంబంధించినదని భావించు జనులు తామే ప్రభువులమనే భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించిరి. మానవుడే ఈ జగత్తు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇందు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మీరు స్క్రీన్ మీద చదివితే మానవుడే అక్కడి నుండి చదవండి అమ్మా. మీ బుక్ అయినా పర్వాలేదు. మానవుడే ఈ జగత్తు మానవుడే ఈ జగత్తునకు యజమానుడును భ్రాంతి నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావం నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ సాంఘిక జాతీయ ఆసక్తులచే కలిగేది సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తులగుదు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించు. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనవలెను. వాస్తవముగా తనకు చెందినదేదో తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలేను. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. విషయములను యథాతథముగా అవగాహన చేసుకునేటప్పుడు అతడు సుఖదుఖములు బాధ వినోదములు వంటి ద్వంద్వముల నుండి విముక్తుడగును. అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను శరణు పొందుట సాధ్యము కాగలదు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పిలవాలా మాతాజీ? అయిపోయింది కదా? అయిపోయింది. హరే కృష్ణ. సో లాస్ట్ 3 లైన్స్ నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను కానీ గాట్ ఓవర్. ఓకే. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఏమైనా ప్రశ్నలు ఉండేవాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. హరే కృష్ణ. సో నో క్వశ్చన్స్. అంతా అర్థమైందా? హరే కృష్ణ. సో ఏమి అర్థమైందో 2 ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. హ్యాండ్ రేస్ చేయండి. అర్థమైంది చెప్పడానికి. 2 లైన్స్ చెప్పినా సరిపోతుంది. హరే కృష్ణ. మీకంతా అర్థమైతే 2 లైన్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనీషా మాతాజీ మీరు చెప్పండి ఏమర్థమైంది? హరే కృష్ణ మాతాజీ. అంటే మనం శరణాగతి పొందిన మానవుడు గర్వం ఉండకుండా ఎలా ఉండాలో ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాము. అంటే ఇప్పుడు జస్ట్ మనం ఏమనుకుంటామంటే అంతా నాకు తెలుసు, అన్ని మనకు తెలుసు అని అనుకుంటాం. కానీ నిజమైన మావుడు అలా అనకుండా అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే కారణము అని మనం అనుకొని ఉండాలి అని చెప్పి శ్లోకంలో అనుంది మాట. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. అవగాహన బాగుంది మీకు. లక్ష్మీదేవి మాతాజీ మీరు చెప్పండి. మనము ఇది నాదైన భ్రాంతిని వదిలి భగవంతుని సేవలో ఆయన శరణాగతి పొందవలనని అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఉమా మాతాజీ. మాతాజీ, ఇక్కడ ఈ భూమి పైన ఏది మనది శాశ్వతం కాదు అనేది నాకైతే అర్థమైంది. ఎవరిని
అంటే మనకు ఉన్న సంపాదనలో అది దేవుడికి ఒక 5% లాస్ట్ కు మీరు 50 అన్నారు కానీ 5% అన్నా ఇవ్వాలి అనేది నాకైతే. హరి బోల్, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సత్యకృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్వత్ కృష్ణ. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. మనకి ఎటువంటి కష్టం వచ్చినా గానీ మనం కృంగిపోకుండా కృష్ణ భగవాన్ని నమ్ముకొని అన్ని ఆయనే చేస్తున్నాడని మనం ధైర్యంగా ఉండాలి మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇందు మాతాజీ. మీరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు. ఇందు మాతాజీ మాట్లాడండి. హరే కృష్ణ మాతాజీ. సుఖ దుఃఖాల లాంటి ద్వంద్వాల నుండి విముక్తులయ్యి ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క పరమ పదాన్ని చేరుకోవాలి అని చెప్తున్నారు మాట. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? నాగలీల మాతాజీ సమ్మరి చెప్పండి. హరే కృష్ణ. నాగలీల మాతాజీ సమ్మరి చెప్పండి అన్నాను. చెప్తున్నాను. దురభిమానం ఉండకూడదు, మోహం అనేది మనం ఇంక్రీజ్ చేసుకోకూడదు ఎప్పుడు. వెరీ గుడ్. ఇంకా ప్రాపంచిక వాంఛలు ఉంటాయి కదా, అవన్నీ అశాశ్వతము. మనం శాశ్వతం లోకానికే పోవాలి అంటే సర్వము మన మనసులో మనం చేసే కర్మలలో శ్రీకృష్ణుని తలుచుకుంటూ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కూడా ఈక్వల్ గా చూస్తూ మనము కొంచెం జ్ఞానము సంపాదించి శాశ్వతంగా పరలోకముకు వెళ్ళాలని ఆలోచించారు. శాశ్వతమైంది పరలోకమే గాని ఈ లోకం కాదు. నైస్ అండర్స్టాండింగ్. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మరి అందరికీ అర్థమైనప్పుడు మనం ముగించుకుందాము. రేపు ఇంకొక శ్లోకంతో ముందుకు వద్దాము. సో మీరందరూ కూడా ఇంటికి అంటే ఈ క్లాస్లోంచి ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుకుంటే ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ ఏదైతే మీరు విన్నారో కొందరే చెప్పారు కానీ చాలా కరెక్ట్గా చెప్పారు. సో అవి మీరు ఆలోచించి మీరు కూడా అలా బాగా దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు సమభావంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. హరే కృష్ణ. మనం ఇవన్నీ పోగొట్టుకుంటేనే శరణాగతి పొందగలం. నేను కృష్ణుడి పాఠాలు వింటున్నాను, నేను శరణాగతి పొందేశాను, అన్ని కృష్ణుడే చూసుకుంటాడు అనేది కాదు. ఇవి కూడా ఈ ఏవైతే లోపాలు చెప్పారో ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవాలి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ ఓం విష్ణుపాద పరమహంస పవిత్ర రాజకాచార్య అష్టోత్తర శత శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాదికి జై. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రపాదికి జై. శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Hare Krishna. Thank you so much, Mataji. Hare Krishna. Dhanwad pranam. Thank you so much, Mataji. Okay. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరందరూ లీవ్ అవ్వండి. శ్రీదేవి అంగార మాతాజీ, పంపపాల్ మాతాజీ, మనీషా మాతాజీ మీరు ముగ్గురు ఉండండి, కొంచెం మాట్లాడుకుందాం. హరే కృష్ణ. కెన్ యూ స్టే? హరే కృష్ణ. మీరందరూ లీవ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ.